హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మటన్ కర్రీ చేసి చూపిస్తానండి. మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకుని అందులో పసుపు, కారం, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, ఒక నిమ్మ చెక్క పిండేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలండి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సినవి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీడిపప్పులు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు మనం మిక్సీలోకి టమోటా, కాజు వేసి బాగా పేస్ట్ పట్టుకుందామండి. తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని యాలకులు, లవంగాలు వేసి దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేయండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా ఆనియన్ వేగేదాకా మూత పెట్టండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు బాగా తిప్పి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ముక్క మగ్గనివ్వండి. ముక్క మగ్గాక మనం ఇందాక రెడీ చేసుకున్న టమాటాను, జీడిపప్పు పేస్ట్ వేసేసి ఒకసారి కలిపి ఇంకో 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఇంకో 10 మినిట్స్ మగ్గినాక అప్పుడు ఒకసారి తీసి బాగా కలుపుకుని అందులో ముక్క ములిగేలాగా వాటర్ వేసి కూర ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం కూర మగ్గాక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేస్తే మన మటన్ కర్రీ రెడీ. Subscribe.